వెల్కమ్ టు సీజే టీవీ. ఆ భవనంలో తొలి పెళ్లి మాదేనా? ఓకే. తమిళ నడిగర్ సంఘం, నటీనటుల సంఘం ఎన్నికల్లో 2015 జనరల్ సెక్రటరీగా ఎన్నికైనప్పుడు ఈ సంఘానికి భవనం కట్టించిన తర్వాత పెళ్లి చేసుకుంటారనే విషయాలు అప్పట్లో పేర్కొన్నారు. ఇంకా ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన ఈ ఏడాది 7 అడుగులు వేయనున్నారు. హీరోయిన్ సాయి ధన్సిక విశాల్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఈ మధ్య వేడుకల్లో ధన్సిక స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు 29న పెళ్లి చేసుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే ఈ పెళ్లి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నడిగర్ సంఘం భవనం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ భవనంలోనే నా పెళ్లి జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే మా పెళ్లి ఏర్పాటు చేసుకుంటాం. ఈ భవనంలో జరుగుతున్న మొదటి పెళ్లి మాదే. భవనంలో 3 అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నాం. మా పెళ్లి కోసం బుక్ చేసుకున్నాను అనే విశాల్ తాజాగా పేర్కొన్నారు. ఆగస్టు 29న శుభవార్త చెబుతానని కూడా అన్నారు. ఆ వార్త పెళ్లి గురించి అయి ఉంటుందని, మరి మరో తేదీ చెబుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. సిన్సియర్ నాయకుడుగా నడిగల సంఘంలో అయితే విశాల్కి ఒక మంచి పేరైతే ఉంది. ఆయన దానికి జనరల్ సెక్రటరీగా అనుకుంటా కదా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి విశాల్, మనకు తెలుసు విశాల్ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. తెలుగు వ్యక్తి, తిరుపతి చెందినటువంటి విశాల్ వాళ్ళ ఫాదర్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రొడ్యూసర్ గా ఉంటాం, వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్ గా కొనసాగడం అనేది మనకు తెలుసు. సో అతను ఈ మధ్య ఆరోగ్యపరమైనటువంటి కూడా సమస్యలతోటి ఉన్నారు. అవి కూడా అన్ని క్లియర్ అయిపోయి ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. సో దానికి సంబంధించి అతని పెళ్లి భవనంలోనే చేసుకుంటాను, ఆ యొక్క నడిగల సంఘం భవనంలోనే చేసుకుంటానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు 3 అంతస్తులో పెళ్లి మండపాన్ని కడుతున్నాం, ఆ మండపం కంప్లీట్ అయిన తర్వాతనే నా పెళ్లి చేసుకుంటా అని చెప్పడం కూడా జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారం. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి చేతిలో పారా తీక్షణమైన చూపుతో కూలీ అనేది ఓ సవాల్ అంటుంది శృతి హాసన్. ఇదేంటో చూద్దాం. చేతిలో పారా తీక్షణమైన చూపుతో కూలీలో శృతి హాసన్ పోషించిన ప్రీతి పాత్ర లుక్ ని విడుదల చేసినప్పటి నుంచి చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయనే ఊహాగానాలు నెలకొన్నాయి. అయితే తన పాత్ర గురించి వివరాలు ఏమీ బయట పెట్టకుండా శృతి హాసన్ కూలీ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. కెమెరా ముందు నటీనటులే కాదు, కెమెరా వెనక డైరెక్టర్ కి కూడా ఓ సవాల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అలాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు. లొకేషన్ లో ప్రతి ఒక్కరూ వర్క్ మీద ఫోకస్ పెట్టాం. సీన్స్ అన్ని కూడా ఆ ఫోకస్ ని డిమాండ్ చేశాయి. పైగా ఎక్కువగా నైట్ షూట్స్ చేసాం. నాకు నైట్ షూట్స్ అంటే చాలా ఇష్టం. సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు లొకేషన్ లో ఎవరూ నిద్రపోలేదు. ఇలా సెట్లు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేయడం అనేది అరుదుగా జరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇలా అందరూ లీనమైపోతారు. కూలీ అనేది నాకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిన చిత్రం అని శృతి హాసన్ పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటించారు. ఆగస్టు 14న కూలీ విడుదల కానుంది. ఇది రజనీకాంత్ కూలీ సంబంధించినటువంటి తాజా సమాచారం. శృతి హాసన్ లుక్ అయితే ఇక్కడ మనకి చూడొచ్చు. పారా పట్టుకొని చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క స్టిల్ చూసి నెగిటివ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నారు, కానీ నెగిటివ్ క్యారెక్టరే పారా పట్టుకోవాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఉన్నటువంటి ఆమె కూడా ఏదైనా దాడి జరిగేటువంటి టైంలో ప్రతిఘటించడం కోసం పారా పట్టుకునేటువంటి సీన్స్ అయితే వచ్చి ఉండొచ్చు. ఏదో ఊహాగానాలతో కొంత చర్చకి జారీ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క వార్తని ప్రచురించడంగా అయితే తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి విడుదల అవుతుంది కూలీ. లోకేష్ కనకరాజు మంచి అద్భుతమైన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ యొక్క కూలీ సంబంధించి మాత్రం ఆగస్టు 14న రిలీజ్ కన్ఫర్మ్ డేట్ ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఆత్మగౌరవానికి సెల్యూట్. ఇక మహేష్ బాబు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది. బర్త్డే ట్రీట్ గ్యారంటీనా? సో అంటే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ తో 29 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా ఇప్పటి వరకు ఈ చిత్రం గురించిన ఎలాంటి అప్డేట్స్ అందించలేదు మూవీ టీం. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా ట్రీట్ ఉంటుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంకా 20 రోజులు ఉండగానే మహేష్ బాబు బర్త్డేకి సంబంధించిన హ్యాపీ హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్లోకి వచ్చాయి. మరి ఈసారైనా మహేష్ అభిమానులకు బర్త్డే ట్రీట్ ఉంటుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా విడుదల అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు మెగాజ్. ఇది రాజమౌళి మహేష్ బాబు సంబంధించిన సినిమాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. అయితే ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఇవన్నీ కూడా. ఏంటంటే ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డే సంబంధించి ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బర్త్డేకి ఏదో ఒక స్పెషల్ దానికి సంబంధించింది రివీల్ చేయడం, ఏదో గ్లిమ్సో లేకపోతే ఒక పోస్టరో కొత్త లుక్ ఏదో ఒకటి అలా చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఈసారి బర్త్డేకి ఏమి వస్తుంది అనేది చూస్తున్నారు. అంత ఈజీగా అయితే ఉండదు. ఏదో చిన్న మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇంకా 1 year టైం ఉంది. ఇంకా 2026 ఆఖరి వరకు అలా
రిలీజ్ చేసే ఉద్దేశాలు ఉన్న ఈ సినిమాకి ఇంత ఎర్లీగా అయితే గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకోవడానికి లేదు. మేకింగ్ స్టిల్స్ లేకపోతే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని అయితే భావించవచ్చు. ఇది మహేష్ బాబు రాజమౌళి సినిమా సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇక ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా. హీరోయిన్ ఆనందిని ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు జమ్మూ దర్శకుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఆనంది ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసింది టీం. బోనాల సందర్భంగా ఆదివారం గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఊరి స్టేజీలు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్ గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లిమ్స్ ఆకట్టుకుంది. లక్ష్మిగా ఆనందిని పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తుంది. 15 ఏళ్లలో 10,000 స్టేజీలు తాకిన గాయని జీవితాన్ని రిక్రియేట్ చేసింది ఆనందిని. చరణ్ అర్జున్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్స్ కి మరింత ఎలివేట్ చేసింది. గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మ గౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా అని దర్శక నిర్మాతలు చెప్పారు. నరేష్, రాశి, రాగ్ మయూరి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి మంచి సాంప్రదాయమైనటువంటి లుక్ లో ఉంటుంది ఎప్పుడు కూడా మనకి ఆనంది మనం చూసాం. రీసెంట్ గా పలు సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసినటువంటి ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా ఉంది. గరివిడి లక్ష్మి జీవిత కథని ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమానే ఈ గరివిడి లక్ష్మి. ఆ టైటిల్ కూడా తన పేరే పెట్టారు. కొత్తపల్లి కనెక్ట్ చేస్తుంది, ఆసక్తి పెంచేలా రెండవది. ఇక ఏమంటారు, బాలయ్యతో స్పెషల్ సాంగ్. బింబిసార, విరూపాక్ష, డెవిల్ లాంటి చిత్రాల్లో తెలుగులోనూ మంచి గుర్తింపు అందుకున్న మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి అఖండ 2. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించడంతో పాటుగా ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో 4 ఏళ్ల తర్వాత అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళ, హిమాలయాల్లో పాటుగా జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. తేజస్వి నందమూరి సమర్పణలో 14 Reels Plus బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఇది బాలయ్య సినిమా సంబంధించిన అఖండ 2 సంబంధించినటువంటి తాజా అప్డేట్. సంయుక్త మీనన్ వరుస విజయాలతోటి తను దాదాపుగా అన్ని సినిమాలు, తను నటించిన అన్ని సినిమాలు కూడా హిట్ కావడం అనేది ఒక లక్కీ హ్యాండ్ అని ఆమెకు ఒక పేరు అయితే వచ్చింది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమా అఖండ 2లో నటిస్తున్నటువంటి సంయుక్తకి ఒక స్పెషల్ సాంగ్, హీరోయిన్ తో పాటుగా ఒక స్పెషల్ సాంగ్ కూడా దాంట్లో ఉండబోతుంది అనేది ఈ యొక్క వార్త. అలానే ఇక మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీస్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దుల్కర్ ను శాలువతో సత్కరించారు. సినీ నిర్మాతలు స్వప్నదాస్, చెరుకూరి సుధాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తారా చిత్రాల్లో నటిస్తున్నారు. దుల్కర్ తెలుసు మనకి మంచి నటనతోటి మన తెలుగువాడు కన్నడ నటుడైనప్పుడు కూడా, ముమ్ముట్టి కుమారుడు అయినప్పుడు కూడా తెలుగు సినిమాలు చేసి తెలుగు వారికి చాలా దగ్గర అయ్యాడు. స్వప్న దత్ అంటే మహానటి అనే సినిమాలో సావిత్రికి జోడీగా నటించారు దుల్కర్ సల్మాన్. అద్భుతమైన పర్ఫార్మెన్స్. జెమినీ గణేషన్ నిజ జీవితం అనే పాత్రని ఆయన సినిమాలో నటించారు. సో అందరికీ కూడా చాలా చేరువైనటువంటి లక్కీ భాస్కర్ తోటి, ఇంకా మన ఇంట్లో మనిషిలాగా మన ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి కూడా తను ఓన్ చేసుకునే విధంగా లక్కీ భాస్కర్ విజయం సాధించింది. దాంట్లో హీరోగా కూడా నటించారు. ఈయన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వార్త. పోలీస్ ఆఫీసర్ లుక్ కోసం మరింత స్లిమ్ గా సినిమాలోని తన పాత్ర కోసం హీరోలు స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. లుక్ తో పాటుగా గెటప్, ఫిట్నెస్ విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుంటారు. తాజాగా ప్రభాస్ సైతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సరికొత్తగా మేక్ ఓవర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో సెట్ లోకి అడుగు పెట్టనున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కంప్లీట్ కొత్త ఫిజిక్ తో కనిపించనున్నాడు. దీనికోసం మరింత ఫిట్ గా రెడీ అవుతున్నాడు ప్రభాస్. గంటల కొద్దీ జిమ్ లో కసరత్తు చేస్తున్నాడు. దీంతో మునుపటి కంటే ఇప్పుడు మరింత స్లిమ్ గా కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా తృప్తి డ్రిమ్రీ నటిస్తోంది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇది సందీప్ రెడ్డి వంగ సంబంధించినటువంటి సినిమా అయితే స్పిరిట్ సంబంధించిన వార్త. నిజంగా కూడా ప్రభాస్ కొద్దిగా హెవీగా అయ్యాడు అనేది ఒక
అభిమానులు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత అయ్యాడు, సరిగా నడవలేకపోతున్నాడు, ఏంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది అనుకున్నారు. కల్కి సినిమాలో కూడా అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు. కొద్దిగా చెబ్బిగా, లావుగా, ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా అభిమానులు ఫీల్ అయ్యారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ సినిమాలో మాత్రం పోలీస్ ఆఫీసర్గా ఉంటుండగా చేసేటువంటి పాత్ర కాబట్టి చాలా ఫిట్గా ఉండాలి, ఏమాత్రం ఫ్లెష్ అనేది కొద్ది లావుగా ఉండకూడదు అనేది దాంతో మంచి కసరత్తులు చేస్తూ యంగ్గా కనిపిస్తున్నాడు. చూడొచ్చు మనం ఇక్కడ కూడా